సో అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్నైతే బాగా డిసప్పాయింట్ అయిపోయాం కదా, వాటర్ ఫాల్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయని. సో ఇవాళ అయితే కొంచెం అలా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి దగ్గరలో ఒక శివాలయం చూసామన్నమాట. అక్కడికి వెళ్ళి దేవుని దండం పెట్టుకొని వెళ్ళిపోదాం. 9:48 అయిపోయిన టైం. ఇదే అండి నేను చెప్పిన శివాలయం. చాలా బాగుందన్నమాట. పక్కనే లేక్. అలా దండం పెట్టుకుని బయలుదేరవో లేదో ఇదిగోండి మంచి ఎదురైంది. కాకపోతే నాకు తెలిసి వీళ్ళంతా స్కూల్ పిల్లల్లా కనపడుతున్నారు. ఆ మధ్యలో అమ్మాయి అయితే కంపల్సరీ 5th 6th క్లాస్ అయి ఉంటుంది. వెనకాల అమ్మాయి ఇంటర్. ఫ్రంట్ బ్రో కొంచెం బీటెక్ అట్లా ఉన్నారు. సో ఇవాళ అయితే ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను. ఈ వెనకాల కనపడుతున్నారు కదా కెమెరాలో, ఆ బ్రో వాళ్ళిద్దరూ మనకి మారేడుమల్లిలో దొరికిన కొత్త ఫ్రెండ్స్ అన్నమాట. ఓ పని చేయండి, మీరు అది ఎక్కండి బస్సు. రాజమండ్రిలో కాదు, కూర్చోలేకపోతున్నారు కదా. అబ్బా అసలు వీళ్ళు తీసారో తీయలేదా బ్రో? నాకు డౌటే, వీళ్ళు తీసారో తీయలేదు. అవుతుందా ఇది? మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తారా బ్రో? ఇప్పుడు రిటర్న్ అవుతారా లేకపోతే అటు నుంచి అటు వెళ్ళిపోతారా? ఇంకా రంపచోడవరం చూడలేదు కదా ఎలాగో. అర్థం కాదు. అంటే టెంపుల్ ఉంటుంది అక్కడ, టెంపుల్ ఉంటుంది అక్కడ. 150 years ఎప్పుడుదో 17th century అనుకుంటారు. మొట్టపైన కాదు, మీకు ఆ వాటర్ ఫాల్ దగ్గరలోనే ఉంటుంది. దానికి ఎలా ఉంటుంది అది చూసుకోండి, కొంచెం బెటర్. అది ఎప్పటిదో శివుడు కూడా ఉంటుంది. సత్తెనపల్లి డ్యామ్ అని ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. డ్యామ్కి అయితే ఎలా ఉంది. మేము రిటర్న్ అయిపోతాం ఇది వ్యూ పాయింట్ తీసుకుని. మీరు రంపచోడవరం ఒకసారి వెళ్ళి చూసి. ఓకే, ఎక్కడ తీసుకున్నారు కాటేజ్? ఎక్కడ తీసుకున్నారు మీరు కాటేజ్? నాకు చదివితే బ్రో గట్టి పడుతుంది, దాడికి వెళ్ళిపోయేటట్టుంది. ఖచ్చితంగా గాలికి ఎగిరిపోయేటట్టే ఉంది. కమింగ్ టు ద టాపిక్ అనమాట. అమృతధార వాటర్ ఫాల్స్ నుంచి ఒక 15 km ముందుకు వస్తే అక్కడ ఇంకొక ప్లేస్ ఉందన్నమాట. అక్కడ ఒక చిన్న లేక్ ఉంది, అది బ్రోకి తెలుసు అంట, అందుకని మమ్మల్ని ఇటు తీసుకొచ్చాడు. జాగ్రత్త నాన్న. అలా బయలుదేరి ముందుకు వచ్చేసాం. ఊర్లో ఉన్న చెత్త మొత్తం ఇక్కడ ఉన్నట్టుంది. ఏంటా లుక్కు, ముందు తిరుగు లేదంటే బొక్క పాటలు పడతావు. అలా తీసుకెళ్ళడానికి బ్రో వల్ల కూడా కాదు. అలా బయలుదేరి కిందకు వచ్చేసాం అనమాట. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి నార్మల్గా దిగటం అలవాట్లేదుగా, సో దగ్గర దూకుదాం. ఇక్కడ వ్యూ తీద్దామని ట్రై చేశాను, బట్ అంత అద్భుతంగా ఏం రాలేదు. ట్రై చేశాను నా లెవెల్ బెస్ట్, కొంచెం బాగానే అనిపించింది. మోస్ట్ డిసప్పాయింట్ ఏంటంటే నన్ను ఎవరు బాగా ఫోటోలు తీయలేదన్నమాట. వాళ్ళందరూ నేను బాగానే ఫోటోలు తీసాను. మళ్ళా అబ్బా బాబా బాబా 5వ క్లాస్ పిల్లలా చేస్తున్నారు ఇద్దరు. అలా బయలుదేరి రంపచోడవరం అనమాట. తలకన్నా చెవులు పెద్దగా ఉన్నాయి. బటర్ఫ్లై ఎగిరిపోయింది. అయితే అక్కడ షూట్ దిగేసి ఇక వచ్చాను. వచ్చారనమాట. కొత్త పరిచయం, కొత్త ఫ్రెండ్స్, కొత్త ప్లేసెస్. దట్ ఈస్ కాల్డ్ ట్రావెలింగ్. ట్రావెలింగ్ అంటే అదే, టు ఫైండ్ వాట్ ఐ కేపబుల్ ఆఫ్ అని. సో మన లిమిట్స్ ఏంటో మనం తెలుసుకోవడానికి ట్రావెలింగ్ చేయాలి, అండ్ మనం ఏంటో మనకి తెలియాలి కాబట్టి ట్రావెలింగ్ చేయాలి.
ట్రావెలింగ్ వల్ల చాలా తెలుస్తాయి అన్నమాట. కొంచెం ముందు బయలుదేరం లేదు, ఒక పెద్ద కాల్జర్ ఎదురొచ్చిందనమాట. అమ్మాయిలకి అదే చెప్తున్నాను, ఆడపడితే ఆడ కింద దొర్లి ఫోటోలు దిగమాకండి. ఏం లేదు, ఒకటి గుట్టిందంటే నలుగురు మోసుకెళ్ళాలి మళ్ళా. సో బీ కేర్ఫుల్ అనమాట. ఇట్లాంటి ఎక్కువ చెట్లు అలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. అది ఏ సైజులో ఉందో మీకు చూపిస్తాను చూడండి. అమ్మాయి కాలంత ఉంది. ఇవాళ బయలుదేరి వెళ్ళిపోతున్నాం. కొత్త ఫ్రెండ్స్ కొత్త ప్లేస్లో దొరికారు. వాళ్ళు కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ చూద్దామని వచ్చారంట. కాకపోతే వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయారు అన్ని క్లోజ్లో ఉండేసరికి. కొత్త ఫ్రెండ్స్ దొరికారు. వాళ్ళు మేము మొత్తం ఫుల్గా తిరిగి ఎంజాయ్ చేసాం. ప్రస్తుతానికైతే రిటర్న్ అయిపోతున్నాం. అయితే వెళ్ళేటప్పుడు రంపాలో ఆగి వెళ్దామని బ్రో చెప్పాడు. సో రంపాలో ఆగి, రంపం కాదని ఫ్లోలో వచ్చింది రంప, అక్కడ ఆగి మళ్ళా పొద్దున్న ఒక రిజర్వాయర్ దగ్గర ఆగాం. అక్కడ అదే ప్లేస్లో మళ్ళీ ఆగుదామని. అంటే వర్షం పడింది లైట్గా. ఇక్కడైతే రోడ్స్ మీద అంతలేదు, ఎందుకంటే మొత్తం చుట్టూ దట్టంగా చెట్లు అయితే ఉన్నాయి. అయితే అక్కడ మనం ఒకసారి ఆగి సేమ్ టైంలో ఫోటోస్ తీసుకొని మళ్ళీ అప్పుడు బయలుదేరుతాం. నేను రాజమండ్రి వెళ్ళిపోతాం. ఇల్లు కూడా రాజమండ్రి దాకా వస్తున్నారంట. రాజమండ్రి నుంచి మనం సత్రపల్లి రిటర్న్ సత్రపల్లి కొట్టేస్తాం. ఒకటి మిస్ అయిందని బాధపడితే అంతకన్నా అద్భుతమైంది ఏదో మన దగ్గరికి వస్తుంది కంపల్సరీ. రాత్రి చెప్పాను కదా వీడియో, పార్ట్ 1 వీడియోలో, అలాగే అనమాట. అయితే లాగిచ్చేద్దాం. చెప్పాను కదా రంపచోడవరం దగ్గర ఆగుతామని. అక్కడ ఆగి ఒక చిన్న ఫోటో అనమాట. ట్రిప్ టు మారేడుమల్లి మోస్ట్ మెమరబుల్. అలా బయలుదేరి ఇంటికి వస్తే అక్కడ ఇంకొక వాటర్ ఫాల్ ఉందని చెప్పాడు బ్రో. అక్కడికి వెళ్దామని బయలుదేరుతున్నాం. నడుచుకోనా ఒకసారి కనుక్కుందాం. అదే కనుక్కోను అట్లా. అవును, ఎంత దూరం వచ్చి ఎంజాయ్ చేయకుండా ఏంటని చెప్తాను చెప్తానుకుంటున్నారా? ఏంటి మీరు ఆపే స్లో చేశారేమని చెబుతున్నారేమోనని నేను ఆగాను. ఏం కాదు. మూసేశారా బ్రో? ఈ ప్లేస్ మొత్తం క్లోజ్ చేసినట్టున్నారు. చేస్తారా? ఖచ్చితంగా ఈమె ఎగిరి వెనక్కే పడుతుంది. పట్టుకోవడానికి రెడీగా ఉందాం. పట్టుకొని ఈరోజు కొంచెం టైం సేవ్ చేద్దాం. గేర్ మారిస్తే నాది స్పీడ్ వస్తుంది. టర్నింగ్ అప్పుడు ఇబ్బంది అవ్వట్లేదా?
చాలు అదేలే ఇంకా. సో ఫైనల్లీ రాజమండ్రి రీచ్ అయిపోయాం అనమాట. రాజమండ్రి దగ్గర నుంచి వీళ్ళు అటు వెళ్ళిపోతారు. మనం హైవే ఎక్కేద్దాం. హైవే ఎక్కేసి అలా గోదావరి బ్రిడ్జ్ దాకా వచ్చేసాం. ఇక్కడ నుంచి ఏలూరు నెక్స్ట్ స్టాప్. ఏలూరు వచ్చేసాం అనమాట. ఏలూరు దగ్గర కొంచెం టిఫిన్ చేసి బయలుదేరదామని స్లో చేసాం అనమాట. ఇక్కడ ఆపి టిఫిన్ చేసి అప్పుడు మళ్ళీ బయలుదేరదాం. ఏయ్ నీ ఫోన్ పట్టుకో, పడేటట్టుంది. టీ తాగుతావా? టీ తాగవా? లేవు. టిఫిన్ తింటానంటే తిను. సో ఈ ట్రిప్కి ఇంతవరకే. నెక్స్ట్ ట్రిప్లో మరిన్ని అడ్వెంచరస్ మూమెంట్స్ అండ్ మళ్ళా కొత్త ఫ్రెండ్స్తో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సీ యూ అందరికీ. మేబీ ఇక్కడ నుంచి ఇంకొక 2.5 అవర్స్లో మేము గుంటూరు రీచ్ అయిపోతాం. ఆ తర్వాత నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి అరకు, అటువైపు వింటర్ సీజన్ కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు రైడర్ నందు ఛానల్. టాటా.